ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారు ఎలాంటి ఫలితాలు తీసుకోబోతున్నారు? అనే అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఎక్కువగా ఆ సూర్య భగవానుడు యొక్క ప్రభావం అనేది ఉంటుంది. దాని కారణం ఏమిటంటే సూర్యుడు సింహరాశికి అధిపతి. ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలు కలిగి ఉంటారు. సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. అత్యంత ధైర్యవంతులు రాసుల్లో ఎవరు అంటే కనుక సింహరాశి వారు అనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు సొంతంగా ఏదైనా చేయగలుగుతారు. ఈ రాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు. అంటే వాళ్ళు సొంత కాళ్ళ మీదే వాళ్ళు నిలబడతారు. ఎవ్వరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ అనేది వీళ్ళు లీడ్ చేయడానికి ఎక్కువగా సింహరాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు. అయితే వీరు ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఏ సమయంలో ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడతారు. ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు. అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులను కొని తెచ్చుకోవడంలో పాటుగా వీరి చుట్టూ ఉన్నవారికి కూడా అనవసరమైన ఇబ్బందులు కలగజేస్తారు. ఇక ఇదే విధంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యానికి సమయపాలనతో ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ కూడా ఉంటాయి. వీరి జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తారు. అంటే ఉన్నతమైన స్థితిలోనే చూస్తారు. అలాగే ఏమీ లేనటువంటి స్థితిని కూడా వీరు చూస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే వీరు రిలీఫ్ పొందుతారు. ఎందుకంటే ఆ ఇబ్బందులను అధిగమించడానికి కావాల్సిన సామర్థ్యం సింహరాశి వారికి అనేది ఉంటుంది. 1, 2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో పరిష్కారం కొనుగోలు చేయడానికి కనబడుతుంటాయి. ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుంది. ఈ రాశి వారికి మానవత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు. ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు, వీళ్ళు కష్టాలు ఊబిలో ఉన్నా కూడా ఎదుటి వారిని ఆదుకోవాలని అనుకుంటారు. అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా వీరు భుజాల మీద వేసుకొని సాయం చేసేస్తూ ఉంటారు. అయితే దీన్ని అదునుగా చేసుకొని కొంతమంది వ్యక్తులు మాత్రం సింహరాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు. అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటారు. ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారని గట్టి నమ్మకంతో వీరు ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి గల జాతకులు వారు నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు. వీరు అనుకున్నదే చేయడానికి ముందుకు వెళ్తారు. ఈ రాశివారు వారి యొక్క అంచనాలు 100కి 90% నిజమవుతాయని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. ఈ రాశి వారికి లౌక్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు. ఎవరినైనా ఇట్టే కలిపేసుకుంటారు కూడా.
ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం సింహరాశి వారికి బాగా తెలుసు. అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు. డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం ఇలాంటి విషయాలు సింహరాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవి కావు. కానీ ఆకాంక్ష అన్నా, కీర్తి ప్రతిష్టలన్నా, దాహం అన్న వీరికి చాలా ఇష్టం. సింహరాశి వారికి రవి, కుజు, రాహు, గురు మనస్పర్ధలు బాగానే ఉన్నాయి. అదేవిధంగా రాబోయే 2 రోజుల్లో సింహరాశి వారికి సరైన సమయం కనిపిస్తుంది. అవును, మరో 2 రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందుతుంది. ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు. మీ జీవిత భాగస్వామి వలన జాక్పాట్ తగలబోతుంది. అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం అని చెప్పుకోవాలి. నిజంగా ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు మీ జీవిత భాగస్వామి లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఎట్లాగే పోతుంది. అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా మీకు కలిగిస్తుంది. లేకపోతే జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం అనేది కూడా ఎక్కువగా కల్పిస్తుంది. వీరి కళ ఫలిస్తుంది. ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే నిరుద్యోగ సమస్యలు వదిలిపోతాయి. అంతా కూడా శుభమే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి. వీరికి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారం కూడా చకచకా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులు డిమాండ్ పెరుగుతుంది. తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. కొన్ని ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కొద్దిపాటి ప్రయత్నంతోనే పెళ్లి సంబంధం ఓకే అవుతుంది. విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ సింహరాశి వారు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇకపోతే ఈ రాశి వారికి ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తుంటారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు. డబ్బుంది కదా అని ఖర్చులు పెట్టుకోకుండా ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది. అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల నుంచి మంచి ఫలితాలు అనేది సాధించడానికి కూడా ఇది సరైన సమయం నుంచి బయటపడడానికి కూడా మంచిదని చెప్పవచ్చు. అలాంటి సింహరాశి వారికి ఇప్పటి నుంచి అంతా కూడా మంచే జరుగుతుంది. ఇక జాతకరీత్యా ఉన్నటువంటి అడ్డంకులను తొలగించుకోవడానికి సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలను పాటిస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. సింహరాశి వారికి అదృష్ట సంఖ్యలు 1, 4, 5 మరియు 9. వీరికి ఆదివారం, సోమవారం బాగా కలిసి వస్తుంది. వీరు అనుకున్న పని అనేది ఎప్పుడూ కూడా జరిగిపోతుంది. కాబట్టి మీరు తలపెట్టే మంచి పనులు ఈ రోజుల్లో చేస్తే మీకు ఎలాంటి ఆటంకం అనేది ఉండదు. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. బుధు, గురు వారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది. దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఈ వ్యక్తులకు రవి, కుజ, రాహు, గురు మహర్దశలు బాగా యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. శివార్చన, ఆంజనేయ అర్చన మీకు బాగా మేలు చేస్తాయి. మీ మెడలో నలుపు రంగు దారానికి రాగి నాణాన్ని తగిలించి ధరించడం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా మీకు కుదిరితే శివాలయానికి వెళ్ళండి. ఈ హారం వలన మీకు డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది. మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువును తీసుకోవద్దు. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడానికి మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మార్చుకోండి.
సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయం ముందే మేల్కొని ఉదయించే సూర్యుని ప్రార్థించండి, లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు అంటే ఆర్ఘ్యం సమర్పించండి. ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలు తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారు. మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి. ఆ సూర్యుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, సింహరాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇదన్నీ కూడా మంచే జరుగుతాయని చెప్పవచ్చు. అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, సింహరాశి వారు ఎలాంటి పరిహారం పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి, ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.